వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, చిరంజీవి జనసేనకు రేపటి ఎన్నికల్లో స్టార్ క్యాంపైనర్ కాబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఆ దిశగా ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పార్టీని ఇనిషియేట్ తీసుకునే దిశగా చిరంజీవి కానీ ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలు అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. గతంలో మనం చూసినట్లయితే చిరంజీవికి ఒక ప్రజారాజ్యం పార్టీతో వచ్చిన ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఆ తర్వాత రోజుల్లో ఆయన కాంగ్రెస్ వైపు నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు. తన సభ్యత్వం ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో ఆయన సినిమాలకే పరిమితమయ్యారు. రీఎంట్రీ ఇచ్చున్నారు సినిమాల్లోకి. ఖైదీ నెంబర్ 150 దగ్గర నుంచి మొన్నటి వాల్తేరు వీరయ్య వరకు కూడా ఆ సిరీస్లో వచ్చిన సినిమాలే ఇవన్నీ కూడా. సో ఈరోజు మనం చూసినట్లయితే చిరంజీవి మీద పూర్తి స్థాయిలో పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. అటు జగన్ చిరంజీవి దగ్గరికి పిలిపించుకొని మాట్లాడారు, ఆయనకు అనేక పదవులు కూడా ఆఫర్ చేస్తున్నారు. అటు బీజేపీ లాంటి పార్టీలు కూడా చిరంజీవిని ఓన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆఖరికి ఆయన అయోధ్య రామ మందిర ఏదైతే ఓపెనింగ్ కూడా ఆయన ప్రిషియస్ గెస్ట్గా పిలవడం కానీ, ఆయన ఫ్యామిలీని ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా దానిలో భాగమే అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక అటు చంద్రబాబు నాయుడు కూడా చిరంజీవిని ఎన్నోసార్లు ఆయన బర్త్డే విషెస్ చెప్పడం కానీ, ఆ సత్సంబంధాలు కొనసాగించడం కానీ చేస్తూ వచ్చారు. సో చిరంజీవి లాంటి ఒక స్టాల్ వర్డ్స్ లాంటి నేతను, ఒక ఇండస్ట్రీలో ఒక మెగాస్టార్ అనే ఇమేజ్ ఉన్న నేత ద్వారా కాపు ఓట్లు కన్సాలిడేట్ అవుతాయి, ఆయన మన పార్టీలోకి వచ్చినట్లయితే అన్న అంచనాలు అన్ని పార్టీలో ఉన్నాయి. బట్ చిరంజీవి మాత్రం వీటన్నిటితో సమాన దూరం పాటిస్తూ వస్తున్నారు. అత్యంత సౌమ్యుడిగా, వివాదరహితుడిగా కూడా ఆయనకు పేరుంది. అయితే వేరే ఇటీవల చూసినట్లయితే ఆయనకు ఏ పార్టీకి మీరు మద్దతు ఇస్తారన్న క్వశ్చన్ ఎదురైనప్పుడు కూడా ఆల్రెడీ ఇంట్లో ఒక పార్టీ ఉన్నప్పుడు వేరే పార్టీకి నేను మద్దతు ఇస్తే బాగుండదంటూ కూడా ఆయన మాట్లాడారు మీడియా ముందు. ఈ క్రమంలోనే తన తమ్ముడు పవన్ కళ్యాణ్కే తన సపోర్ట్ అంటూ కూడా మాట్లాడారు. తన తమ్ముడు ఎప్పటికైనా సీఎం అయి తీరుతాడంటూ కూడా ఆయన మీడియా ముందు ఓపెన్ స్టేట్మెంట్ అయితే ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఇక పవన్ కళ్యాణ్ తరపున ఆయన చేసే సేవా కార్యక్రమాలు కానీ, పార్టీ తరపు నుంచి కౌలు రైతుల పేరుతో ఆయన చేసే ఆర్థిక సాయానికి కానీ, అటు మెగాస్టార్తో సహా చిరంజీవి ఫ్యామిలీలో ఉన్న అందరూ కూడా టాప్ టు బాటమ్ పవన్ కళ్యాణ్కు, ఆయన పార్టీకి కూడా అండగా నిలబడ్డారు. సో గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం కొంతమంది ప్రచారం చేసినట్టే ఈసారి ఎన్నికల్లో పలువురు యువనటులు కూడా, ఇప్పుడు మెగా క్యాంపు నుంచి వస్తున్న హీరోలు కూడా పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే మనం చూస్తే అటు మెగా ఫ్యాన్స్ కూడా చాలాసార్లు రామ్ చరణ్ ఫ్యాన్స్ అండ్ చిరంజీవి ఫ్యాన్స్ భేటీ అయ్యి జనసేనకి అవుట్ అండ్ రైట్ మద్దతు అంటూ కూడా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ క్రమంలోనే ఎన్నికలు కూడా దగ్గర పడుతూ ఉన్నాయి. సో ఈ ఎన్నికల్లో ఆల్రెడీ జనసేన, టీడీపీ కలిసి పొత్తులు కూడా వెళ్తున్నాయి. ఆల్రెడీ టికెట్లు ఎంపిక కూడా పూర్తయి త్వరలో ఒక కీలక ఉమ్మడి ప్రకటన కూడా సిద్ధమవుతున్నారు అటు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్. మరోవైపు బీజేపీతో కూడా ఈ రెండు పార్టీలతో జతగట్టబోతూ వస్తుందని వార్తలు అయితే ఇప్పటికే కన్ఫామ్ అయిన పరిస్థితుంది. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున చిరంజీవిని ఒక స్టార్ క్యాంపైనర్గా తన తమ్ముడు తరపున పనిచేయబోతున్నారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు కలిసి ఒకే వేదికను పంచుకోబోతున్నారు. ఒకే వేదికతోనే ఎన్నికల ప్రచారానికి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో దిగబోతున్నారన్న వాదనలు ఉన్నాయి. మరొక వారం రోజుల్లో దీనికి సంబంధించిన ఒక షెడ్యూల్ కూడా రాబోతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రతి పార్టీ కూడా ఒక స్టార్ క్యాంపైనర్ని బరిలో దించే ప్రయత్నం చేస్తోంది. అటు జగన్మోహన్ రెడ్డి భారతిని దించే ప్రయత్నం చేస్తుంటే, అటు షర్మిల తన తరపున వైఎస్ సునీతతో పాటు విజయమ్మ, షర్మిల కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నారు. వేరే టీడీపీ విషయానికి వచ్చినట్లయితే భువనేశ్వరి, బ్రాహ్మణులు కూడా ప్రచారం చేయబోతున్నారన్న వాదనలు ఉన్నాయి. అందుకే ఇక పవన్ కళ్యాణ్ కూడా జనసేన వైపు నుంచి ఎక్స్క్లూజివ్గా జనసేన అభ్యర్థులు నిలబడిన చోటు నుంచి అవసరమైతే చిరంజీవిని స్టార్ క్యాంపైనర్గా బరిలో దించాలని అనుకుంటూ ఉన్నారు. ఆ దిశగా తనని కనీసం ఒక 2-3 కాన్స్టిట్యున్సీల్లోకైనా ప్రచారానికి తన అన్నం తీసుకొచ్చినట్లయితే పూర్తి స్థాయిలో అది జనసేనకు ఒక యాడ్ ఆన్ ఎలిమెంట్ అవుతుందని కూడా పవన్ కళ్యాణ్ లెక్కలు కడుతూ ఉన్నారు. మరి ఆ దిశగా పవన్ కళ్యాణ్ కోరితే చిరంజీవి ఎంతవరకు ఈ వాదనకు ఆయన యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది, ఎంతవరకు జనసేన తరపున ఆయన ప్రచారం చేసే అవకాశం ఉంది అనేది మాత్రం ఈరోజు చాలా సీరియస్గా జనసేన వైపు నుంచి ఒక హాట్ టాపిక్ అవుతున్న అంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.